This is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A, Chapter number 1, Functions, Exercise 1C లో సెకండ్ డొమైన్లో ఫస్ట్ ప్రాబ్లం. సేమ్ రియల్ వాల్యూ ఫంక్షన్స్ ఇచ్చారమా, డొమైన్స్లని ఫైండ్ అవుట్ చేయాలంట. గివెన్ f of x equal to root over x square minus 3x plus 2. ఓకే, బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రూట్లలో న్యూమరేటర్లు అంటే ఫ్రాక్షన్ ఫామ్ కాకుండా ఇలా ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి అని చెప్పాను నేను. ఓకే, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సారీ, రూట్ తీసేసేయాలి. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదన్నా ఫస్ట్ రోమన్లో, అలాగే ఇది కూడా. దీని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది కదా నాన్న. సో అప్పుడు ఎక్స్ వాల్యూ సేమ్ అవుతాయి. ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా 1 యూనియన్ 2 కామా ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ మైనస్ 1 కామా 2. ఓకే, 1 కామా 2. నెక్స్ట్ సెకండ్ వన్. గివెన్ f of x equal to log of x square minus 4x plus 3 belongs to R. ఓకే, లాగ్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం మనం? గ్రేటర్ దాన్ 0 తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దీనికి కూడా మనము ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 వస్తుందన్న గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఎక్స్ ఎలా డిఫైన్ చేస్తాము? మైనస్ ఇన్ఫినిటీ నుంచి 1కి యూనియన్ 3 కామా ఇన్ఫినిటీ వరకు ఉంది అని తీసుకుంటాం. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ మైనస్ 1 కామా 3. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. గివెన్ f of x equal to root over 2 plus x plus root over 2 minus x by x belongs to R. సో ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ డినామినేటర్లో నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాల్సింది, లేకపోతే మనకి ప్రాబ్లం ఫుల్ఫిల్ అవ్వదు. 2 plus x is greater than 0, greater than or equal to 0. 2 minus x is greater than or equal to 0. కండిషన్ ఏమి ఉండాలి? x is not equal to 0కి ఈక్వల్ అయి ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకొని x వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అంటే ఇప్పుడు x వాల్యూ ఎలా ఉంటుంది? -2 కన్నా ఎక్కువ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయి ఉంటుంది. x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ -2 నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు ఉంటుంది, ఇందులో 0 ఉండదు అని. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ -2, 2 -0. ఓకే, అర్థమైందమ్మా? నెక్స్ట్ సిక్స్త్ వన్. గివెన్ f of x equal to 1 by cubed root of x minus 2 into log 10 base 4 minus x belongs to R. అంతే కదా? డినామినేటర్లో ఉంటే గ్రేటర్ దాన్ 0. సో 4 minus x is greater than 0, 4 minus x is not equal to 1 and x minus 2 is not equal to 0. ఓకే, ఇవన్నీ కండిషన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది? లెస్ దాన్ 4, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 3, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ కామా 4 మైనస్ 2 కామా 3. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. గివెన్ f of x equal to 4 minus x square by x plus 2.
బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ టూ ఒక కేసెస్ కొన్ని చెప్తాను చూడండిమ్మా. కేస్ 1లో 4 - x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఓకే, ఆర్ 4 - x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 2 ఈజ్ లెస్ దాన్ 0. ఓకే, ఇది కేస్ 2. కేస్ 1లో మనం ఏం తీసుకున్నాము, 4 - x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0గా తీసుకోండి. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 - x, ఈ 4ని 2 స్క్వేర్గా రాసుకుంటే a² - b², a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ -2 అవుతుంది. అప్పుడు x ఎలా ఉంటుందేమో -2, 2 అండ్ x ఈజ్ బిలాంగ్స్ టు -1, ఇన్ఫినిటీ. therefore x ఈజ్ బిలాంగ్స్ టు -1, 2. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. నెక్స్ట్ కేస్ 2 మనం ఏం తీసుకున్నాము, ఇది కేస్ 1కి సంబంధించింది. కేస్ 2లో ఏం తీసుకున్నాము, 4 - x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 2 ఈజ్ లెస్ దాన్ 0 అని తీసుకున్నాం. మళ్ళీ ఇది a² - b² లాగా తీసుకుంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములాని అప్లై చేస్తే x వాల్యూ ఎలా వస్తుంది, x ఈజ్ బిలాంగ్స్ టు ఏమేమి రావచ్చుమా, -∞ టు +2 యూనియన్ 2, ఇన్ఫినిటీ అండ్ x బిలాంగ్స్ టు -∞, -2. That implies x value, x is belongs to -∞, -2. Equation 2. From 1 and 2 నుంచి ఏం అబ్జర్వ్ చేసాము, డొమైన్ ఆఫ్ f ఈజ్ -∞, 2 యూనియన్ -1, 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th one. Given f of x equal to √log x minus x² base 0.3 belongs to R. ఇప్పుడు లాగ్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. లాగ్ x మైనస్ x² బేస్ 0.3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు x మైనస్ x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.3 హోల్ పవర్ 0 రాసుకోవచ్చా, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాశాను. ఓకే, సో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. x మైనస్ x² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో x మైనస్ x² ప్లస్ x, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్తో డివైడ్ చేస్తున్నానమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది, ట్రూ ఫర్ ఆల్ x ఈజ్ బిలాంగ్స్ టు R దగ్గర అవుతుంది. ఓకే, అండ్ x మైనస్ x² మైనస్ x ఈజ్ లెస్ దాన్ 0 ఇది తీసుకున్నప్పుడు, ఎందుకంటే x మైనస్ x² ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి మన మైనస్తో మల్టిప్లై చేస్తే x² మైనస్ x ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. సో x కామన్ చేస్తే x మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడు x వాల్యూ ఎలా అవుతుంది, బిలాంగ్స్ టు 0, 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాం, డొమైన్ ఆఫ్ f ఈజ్ R. ఓకే, 0, 1 డైరెక్ట్ రాసేయండి, ఏం కాదు. ఓకే, సో ఇంతేమా, ఇది 6th one. నెక్స్ట్ 7th one. Given
f of x equal to 1 by x plus modulus x belongs to R. If and only if x plus modulus x is not equal to 0. ఎందుకు modulus ఉన్నప్పుడు not equal to 0 అని తీసుకోవాలి. ఓకే, సో if and only if x is belongs to 0, infinity, since modulus x equal to x ఎప్పుడైతుంది greater than or equal to 0 అయినప్పుడు, modulus x equal to minus x ఇది ఎప్పుడైతుంది x ఈజ్ లెస్ దాన్ 0 అయినప్పుడు, అప్పుడు డొమైన్ ఏమవుతుంది మా డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 0, ఇన్ఫినిటీ. అంతే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సెకండ్ రోమన్లో ఉన్న ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము సెకండ్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video. Take care to all of you.